అందరికీ నమస్తే. నేను మీ లక్కీ రైటర్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి సెల్ఫ్ డిసిప్లిన్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. అంటే మీరు అందరూ అనుకోవచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటేనే చాలా డిసిప్లిన్ గా ఉంటారు కదండి. మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు, వాళ్ళు డిసిప్లిన్ గా అంత ఆఫీస్ వర్క్ అది చేస్తూ ఉంటారు అని చెప్పి మీరు అందరూ అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ లో చాలా మంది ఏంటి అంటే ఆర్గనైజేషన్ గోల్స్ కోసం చాలా డిసిప్లిన్ గా ఉంటారండి. మనం అందరూ కూడా, మీరనే కాదు నేనందరూ కూడా, మనందరూ కూడా ఏంటంటే మనకి ఆఫీస్ లో వచ్చే డెడ్ లైన్స్ అవ్వచ్చు, అక్కడ వచ్చే టార్గెట్స్ అవ్వచ్చు, అక్కడ మనం మీటింగ్ లో మనం పుటప్ చేయాల్సిన పాయింట్స్ కానీ, లేదంటే ఫినిష్ చేయాల్సిన ఫైల్స్ కానీ, ఏదైనా అవ్వచ్చు, ఏదన్నా వర్క్ అవ్వచ్చు, ఏ టాస్క్ అయినా అవ్వచ్చు, అవన్నీ కూడా మనం చాలా టైం టు టైం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ మన పర్సనల్ గోల్స్ అనేవి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. నేను చూస్తుంటా నా ఆఫీస్లో కానీ, కలీగ్స్ కానీ, చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ, మనందరం ఏమనుకుంటామంటే ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఒక్కసారి హ్యాపీగా జాబ్ వచ్చింది అంటే మనం ఆ శాలరీతో పాటు హ్యాపీగా లైఫ్ని స్పెండ్ చేయొచ్చు, మనకి కావాల్సిన హాబీస్ని పర్స్యూ చేయొచ్చు, మన లీజర్ టైంని వాల్యుబుల్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటాం. కానీ బట్ ఒక్కసారి వర్కింగ్ లైఫ్లోకి వచ్చిన తర్వాత, వర్క్ లైఫ్లోకి వచ్చిన తర్వాత మన పర్సనల్ లైఫ్ని, మన పర్సనల్ గోల్స్ని అన్నింటినీ పూర్తిగా మర్చిపోతూ ఉంటాం అనమాట. సో వీళ్ళందరూ కూడా మనం ఏదైతే విధంగా ఆఫీస్ తాలూకా గోల్స్ కి, ఆఫీస్ తాలూకా డెడ్ లైన్స్ కోసం మనం సిన్సియర్ గా పనిచేస్తున్నామో, మన పర్సనల్ గోల్స్ ని, పర్సనల్ హాబీస్ ని కూడా అదే విధంగా అంతే సిన్సియారిటీతో పర్స్యూ చేయాలండి. సో అలా ఎప్పుడైతే చేయగలుగుతామో మన లైఫ్ అనేది చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, మన రిలేషన్స్ అనేవి చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి, చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ అనేది. సో సెల్ఫ్ డిసిప్లిన్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే ఏంటి అంటే, మీరు మీ ఆఫీస్ గోల్స్ తో పాటుగా కూడా మీరు మీ పర్సనల్ గా ఏదైతే చేద్దాము అనుకుంటున్నారో, మీ లైఫ్ లో మీరు చిన్నప్పటి నుంచి ఏదైతే కలగన్నారో ఆ యొక్క గోల్ గురించి, ఆ యొక్క హాబీ గురించి మీ టైంని కొంచెం కొంచెంగా ఎంతో కొంత డైలీ స్పెండ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మేబీ మీకు బుక్స్ చదవడమే ఇష్టం అవ్వచ్చు, రోజుకు 10 పేజీలు చదవండి, 15 పేజీలు చదవండి. మీరు ఫిట్నెస్ ఫ్రీక్ అయితే కనీసం ఎంతో కొంత మార్నింగ్ లేచిన తర్వాత, ఈవినింగ్ పడుకునే ముందన్న ఒక వాక్ వెళ్ళారండి హ్యాపీగా. లేదు మీ పర్సనల్ గా మీరు మీ ఫ్యామిలీకి టైం ఇద్దాం అనుకుంటున్నారు, సో ఎప్పుడో వీకెండ్ లో కాకుండా ఎవ్రీడే ఐదర్ మార్నింగ్ ఇవ్వగలుగుతారా, ఈవినింగ్ ఇవ్వగలుగుతారా. సో ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటంటే ప్రత్యేకంగా ఏదో కొత్తగా చేయాల్సిన అవసరం, మీరు చేయాలనుకుంటున్న విషయాల మీద చాలా ఒక ప్లాన్డ్ వేలో, మీ పర్సనల్ వేలో, ఎప్పుడో వీకెండ్స్, మంత్ ఎండ్స్, లేదంటే ఇయర్లీ వన్స్ వెకేషన్స్ అని కాకుండా డైలీ వైజ్ గా మీరు మీ లైఫ్ లో అనుకుంటున్న విషయాల్ని, ప్రొఫెషనల్ విషయాలు కాదు, మీ పర్సనల్ విషయాల మీద కూడా మీరు ఫోకస్ చేయండి. అలా అయితే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటామని చెప్పి చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.